హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి బ్యూటీ ఫ్యాషన్స్. యాక్చువల్లీ చూసారు కదా, ఇవైతే కిడ్స్ వేర్ లెహెంగాస్ అనమాట. ఇది మనం మగ్గం వర్క్ ఇచ్చాము, మొత్తం అంతా కూడా ఇలా మగ్గం వర్క్ ఇచ్చాము అండ్ బాడీ లెహెంగా స్టిచ్ చేసాము. మనకి మిగిలిపోయిన బ్లౌజెస్ పీసెస్ ఉంటాయి కదా, వాటితో స్టిచ్ చేసాం అనమాట. ఇవి చిన్నగా ఇచ్చాము, యాక్చువల్గా బుట్ట హ్యాండ్ ఇచ్చాము అనమాట. చిన్న హ్యాండ్ ఇది వచ్చేసి పఫ్ స్లీవ్లా ఇచ్చాము, మగ్గం వర్క్ ఇచ్చాము దీనికి. ఇది ఒక సెట్. ఇది వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ చేసాము, మీకు కనిపిస్తుందో లేదో క్లియర్గా. ఇదైతే మిషన్ ఎంబ్రాయిడరీ చేసాము, చూసారు కదా, మిషన్ ఎంబ్రాయిడరీ చేసాము. ఇది చాలా బాగుంది, లుక్ అయితే సూపర్ ఉందన్నమాట. చూడండి, మనకి మిగిలిపోయిన బ్లౌజెస్ ఉంటాయి కదా, మనం శారీలో విడిగా పట్టు క్లాత్స్ తీసుకుని మనం డిజైన్ చేయించుకుంటున్నాం మగ్గం వర్క్. సో అందులో మిగిలిన క్లాత్స్ ఇవి, వాటిని మనం చక్కగా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ వచ్చేసి దీనికి ఇలా ఇచ్చాము, సిల్వర్ పఫ్ స్లీవ్స్ ఇచ్చాము అనమాట. చిన్న బార్డర్లా ఇచ్చేలాగా ఇలా పఫ్ స్లీవ్స్ ఇచ్చాము దీనికి. ఇది ఇంకొక లెహెంగా. సో ఇది కూడా లైట్ మగ్గం వర్క్ ఇచ్చాము, దీనికి కూడా చాలా చిన్నగా. ఇంకేంటంటే బేబీకి గుచ్చుకోకుండా ఎక్కువ అలా ఇచ్చాను అంటే జస్ట్ బీడ్ వాడాము, లైట్గా పోస్ లాంటిది యూజ్ చేసి జరీ థ్రెడ్తో యూజ్ చేసాము ఇదంతా కూడా. దీనికి కూడా ఇది ఒక టైప్ ఆఫ్ పఫ్ స్లీవ్స్ అంటారు. దీన్ని కూడా ఇక్కడ కింద ఉండదు మనకి, దీనికి ఓన్లీ పైన వస్తుంది, బట్ కిందేమో ఇలా లూజ్ ఎక్కువ వస్తుంది అనమాట. దీనికి పిల్టీ కూడా చక్కగా ఇలా పిల్టీ వేసుకుంటే మనకు కావాలంటే కొంచెం ఇప్పుకోవచ్చు. ఇక్కడ ఒక పిల్టీ వేసాం, ప్లస్ మళ్ళీ లోపల ఒకటి చూస్తారు కదా, లోపల ఒకటి వేసాము అండ్ బయటకు ఒకటి వేసాం, అంటే రెండు వేసాము. అండ్ లైనింగ్ కూడా ఇచ్చాము. యాక్చువల్గా వీళ్ళకి కెన్ యూజ్ చేయలేదు, ఎందుకంటే ఇంకా బేబీని ఎత్తుకున్నప్పుడు అది కొంచెం గుచ్చుకుంటుందేమో అని చెప్పి. చూసారు కదా ఎలా ఉన్నాయి అన్నీ, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి 3 కూడా ఒకే పాపవి.